Audio Jungle. నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. వలవల బాబ్జీ మాట్లాడుతూ మహిళలను అక్క చెల్లెళ్ళు అంటూ, మహిళలకు ఆసరా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి మహిళలకు టోకరా వేసి నిలువునా ముంచాడు జగన్. అన్నా జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీలపై కక్షకట్టి ఉక్కుపాదం మోపిన జగన్ రెడ్డి అని అన్నారు. వీళ్ళని సుమారుగా 7,000 మందిని తొలగించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు పొదుపు చేసుకోవడమే తప్పితే ఆ డబ్బులు వెనక్కి తీసుకునే పరిస్థితి, దాని నుంచి లబ్ధి పొందే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ డబ్బులన్నిటికీ కూడా ఈయన సైడ్ వేసేసి దాన్ని ప్రభుత్వం వాడేసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు పొదుపు సంఘాల డబ్బులన్నీ కూడా వాడేసుకుంటే మహిళలకి ఏం చేసినట్టు, మహిళా సంక్షేమం ఏం చేసినట్టు? ఈ రకంగా మహిళా ద్రోహి అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. అలాగే గంజాయి మాదక ద్రవ్యాలకి ఈవేళ ఏపీ పేరుగన్న రాష్ట్రంగా కనపడుతుంది. దాన్ని ఎక్కడన్నా నిర్మూలించి మరి ఈవేళ ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రతి కళాశాలలో కూడా ఈ గంజాయి అమ్ముతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రతి కళాశాల దగ్గర కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేవి అలవాటు పడే పరిస్థితి వస్తే సమాజం పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యువతరం బాగుంటేనే మరి వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే వ్యాపారాలు చేసి వాళ్ళ పైకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పోషించే పరిస్థితి వస్తుంది. అది లేకోకుండా ఈవేళ మరి అన్ని రకాల కూడా అన్ని రంగాలని కూడా భ్రష్టు పట్టించేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవేళ ఇన్ని కారణాలు ఉన్న మూలనే ఈవేళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేయాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే కాదు, వాళ్ళ ఎంపీలే కాదు, వాళ్ళ కార్యకర్తలే కాదు, వాళ్ళ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరో కూడా సంతృప్తిగా లేరు. అందరూ కూడా మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. ఈవేళ ఆయన ఏం చేస్తున్నాడంటే, సపోజ్ కొవ్వూరులో వనిత గారు ఉన్నారు, ఆవిడని తీసుకొచ్చి గోపాలపురంలో ఉన్నవాడిని మళ్ళీ కొవ్వూరు వేస్తే ₹100 ఎక్కడైనా ₹100. ఇక్కడ మారినోడు అక్కడ మారుతాడా? అంటే ఇక్కడ కొవ్వూరులో ఆవిడ మారలేదు కాబట్టి గోపాలపురంలో మారిపోద్ది. వెంకట్రావు గోపాలపురాన్ని మారలేదు, కొవ్వూరులో మారిపోతాడా? అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. కాబట్టి ఏంటంటే క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితిలో ఈవేళ కనపడతా ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక్కడున్న మంత్రికి టిక్కెట్టు లేదన్న విషయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. దాన్ని శాంతాడులాగా అలా వెళ్తూ ఉంది ఈవేళ. అంటే మీరు క్యాండిడేట్ల కోసం ఎదుగుతూ ఉంటే ఎక్కడ దొరకని పరిస్థితి, ఎక్కడి నుంచన్నా దిగుమతి చేసుకుంటాకి ఈవేళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేసే పరిస్థితుల్లో ఎవరు కూడా మరి నిలబడడానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో మరి వైసీపీ పార్టీ ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం, చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల వరకు కూడా 0 వడ్డీ పథకం కింద ఇచ్చేవారు. అదేవిధంగా గ్రామ సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి పర్సెంటేజ్ ఇస్తే లక్షలాది రూపాయలు ఆ గ్రామ సంఘాల్లో నిల్వ ఉంటే ఆ గ్రామ సంఘాలు మీటింగ్ చేసుకుని ఎవరికి అవసరమైతే వాళ్ళు లక్షలాది రూపాయలు అప్పు తీసుకుని మరలా ఆ సంఘం ద్వారా వాయిదా ప్రకారం కట్టుకుని స్వయం సమృద్ధి సాధించేవారు. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 0 వడ్డీ లేదు. అదేవిధంగా గ్రామ సంఘాల్లో ఉన్న డబ్బంతా కూడా కొల్లగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది.
ఇంతకుముందు ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయలు గ్రామ సంఘం ద్వారా అప్పు తీసుకుని కుటుంబాలు అభివృద్ధి చెందాయి. కానీ ఈనాడు గ్రామ సంఘంలో రూపాయి లేకుండా ఈ ప్రభుత్వం దోసేసింది. అదేవిధంగా ఈ పొదుపు సంఘాలు బ్యాంకుల్లో ప్రతి నెల కూడా పొదుపు నిమిత్తం అమౌంట్ కడతారు. కట్టిన తర్వాత ఒక 50,000 అయిన తర్వాత ఒక 10,000 నుంచి మిగిలిన 40,000 తీసుకుని ఇంతకుముందు గ్రూపులో పంచుకునేవారు. కానీ ఈనాడు పొదుపు సంఘాల నుంచి ₹1 కూడా బ్యాంకుల నుంచి డ్రా చేయకుండా కండిషన్ పెట్టి ఆ డబ్బుల్నే ఈ గ్రామ సంఘాలు ఈ డ్వాక్రా గ్రూపులకి మళ్ళించే విధంగా చేస్తున్నాడు తప్ప అతను ₹1 కూడా పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకి ఆసరా కాదు టోకరా చేస్తున్నాడని మహిళలందరూ కూడా గ్రహించాలని సందర్భంగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆఫీస్ నందు ఈరోజు ఆసరా కాదు అక్క చెల్లెమ్మ టోకరా కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డ్వాక్రా సంఘాలకు సంబంధించి మన తాడేపల్లిగూడెంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ కూడా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 85 లక్షల మంది డ్వాక్రా గ్రూపులు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు అప్పుడు 2019వ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి డ్వాక్రా సంఘాన్ని అభివృద్ధి చేయాలని 0 వడ్డీ ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కానీ ఈయన వచ్చి ఇప్పుడున్న కాలం ప్రకారం అయితే డ్వాక్రా సంఘాలను మోసం చేయడం కాకుండా వాళ్ళకి వచ్చే రుణాలు కూడా ఈయనే తీసుకొని వాళ్ళకి వచ్చే సబ్సిడీ కూడా ఈయన ఉంచుకొని పావులొకటి ఏ సంఘానికి కూడా గత 2019 నుంచి 2024 వరకు కూడా ఏ సంఘానికి కూడా 0 వడ్డీ వేసిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 0 వడ్డీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ప్రతి డ్వాక్రా సంఘాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఒక డ్వాక్రా సంఘానికి ఒక మార్కెట్ని ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నింటి కూడా పబ్లిక్ మార్కెట్ చేయడానికి తీసుకోవడానికి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి డ్వాక్రా సంఘాన్ని మోసం చేసి వాళ్ళు ఏదైనా మీటింగ్ కావాలని తప్ప వాళ్ళ మీటింగ్ తీసుకెళ్ళడం అక్కడ గంజాయి వినియోగం సామాజిక రుగ్మత అని సెబ్ తాడేపల్లిగూడెం సిఐ మద్దాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గంజాయి నియంత్రించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నా పేరు మద్దాల శ్రీనివాస్. నేను తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కొత్తపేట ఎస్ఈబి స్టేషన్ నుంచి ఎన్నికల కమిషనర్ గారి ఆదేశానుసారం ఎలక్షన్ బదిలీల్లో భాగంగా ఈ తాడేపల్లిగూడెం స్టేషన్లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడానికి మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఉన్న నాటుసారా కానీ అక్రమ మద్యం కానీ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ మీద కానీ పూర్తిగా దృష్టి పెట్టి పారదర్శకమైన ఎన్నికలు జరిగేలాగా మేము మా వంతు కృషి చేస్తాం. ఎస్ఈబి డీల్ చేసే అన్ని విషయాల మీద కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే మన స్టేషన్ ఎస్ఐగా కూడా మేడం లక్ష్మి, ఆవిడ కూడా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి బదిలీపై వచ్చారు. అది ఆవిడతో కలిసి మేము కోఆర్డినేట్ చేసుకుని ఈ ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగేలా మా వంతు కృషి చేస్తాం. ఈ బెల్ట్ షాప్ కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక 7 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ కేసులు పెట్టడం జరిగింది ఈ స్టేషన్ పరిధిలో. కాలేజెస్లో అయితే యాక్చువల్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతున్నట్టున్నారు అన్ని స్టేషన్స్ నుంచి. తప్పనిసరిగా దాని మీద దృష్టి పెడతాం. గంజాయి అవును, గంజాయి మీరు కూడా పబ్లిక్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేస్తే తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకుందాం. ఇది సామాజిక రుగ్మత. అందరూ కూడా సంయుక్తంగా కష్టపడి పనిచేసి ఇలాంటి వాటిని ఖచ్చితంగా సమాజం నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాగా కఠినంగా వ్యవహరిస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తప్పనిసరిగా పెట్టి ఈ కౌమార దశకు వచ్చే విద్యార్థులు అలాంటి వ్యసనాల జోలికి పోకుండా వారిని ఎడ్యుకేట్ చేయడానికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రయత్నిస్తాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నాయకత్వంలో మాజీ మంత్రి జోన్ 2 ఇన్ఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి వర్యులు పీతల సుజాత సమక్షంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పెంటపాడు మండలం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో పెంటపాడు మండలం పరిమేళ్ల గ్రామం నుంచి సుమారు 150 మంది వైకాపా నుంచి తెదేపాలోకి చేరడం జరిగింది. హలో చెప్పండి. లేదా అవలేదు ఈ తెలుగుదేశం పరిపాలన వచ్చిన తర్వాత ఈ పెంచిన దుర్మార్గపు పరిపాలనలో పెంచిన కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకులు ఈ అన్నింటిలో ఈరోజు ఈ పార్టీలోకి రావడానికి కారణం మన గంధం సతీష్ అన్నయ్య గారు. నేనున్నాను తమ్ముడు అని ఊళ్ళోకి వచ్చి కుర్రోళ్ళందరినీ తంగేళ్ళ సత్యనారాయణ గారు బొక్కమాట సత్యనారాయణ గారు వచ్చండి. బండలాగా తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి. 57 నెలల పాలనలో ఒక్కొక్క కుటుంబం 3 నుంచి 4 లక్షలు నష్టపోయింది. లిక్కర్ ఒక్కరు తాగేవాళ్ళు ఉంటే సంవత్సరానికి ₹1,00,000 పోయింది ఆ కుటుంబానికి. ఇచ్చిందేమో గోరంత, భారమేమో కొండంత వేశాడు ఈరోజు. అందుకనే పేద ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఈరోజు మా బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే నోటిఫికేషన్ వస్తే వరదలాగా వైసీపీ ఖాళీ అయ్యేటువంటి లాగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎవరు ఆపలేరు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డికి లాంఛనమే ఎన్నికలు అనేటువంటిది ప్రక్రియ. తెలుగుదేశం జనసేన ఏర్పడాలనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈ భారాన్ని మొయలేము, పోయిన పరువు రాదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే చంద్రబాబు అయితేనే పరిపాలన గాడిలో పెట్టగలడు, భవిష్యత్తు ఇవ్వగలడు. అభివృద్ధి సంక్షేమం జరగాలి అంటే చంద్రబాబు ఒక్కడే సమర్థుడు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు. కాబట్టి తెలుగుదేశం తోడు పవన్ కళ్యాణ్ జనసేన రెండు కలిస్తే ఇక తిరుగులేదనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. కనుకనే ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీలో చేరుతాం అంటున్నారు. ఈ రోజున క్యూ కడతా ఉన్నారు చంద్రబాబు గారికి. మేం చేరుతాం. ముందు గౌరవం కోసం తెలుగుదేశంలో చేరతాం. అక్కడుండి సిగ్గుపడేవు, అవమానపడేవు, అగౌరవపడే కన్నా పెంటపాడు మండలం పెరుమాళ్ళ గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకులు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అవటాన్ని మేము సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ జాయినింగ్
మన జోనల్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మీడియా వారికి నా నమస్కారాలండి. మెయిన్గా ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 ఎంటర్ అయ్యాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజలు గమనించేశారు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ రోజున వైసీపీ చెందినటువంటి వాళ్ళే ఈ రోజున ఎక్కువగా అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ చూసారు ఆ పార్టీలు, ఇక్కడ అసలు ఇంకేమీ పనికిరాదు, ఒక్క ఛాన్స్ పేరుతో మనం అవకాశం ఇచ్చాం, ఇంకా రెండో ఛాన్స్కి మనం ఇంకా అవకాశం ఇవ్వకూడదు, ఇంకా రెండో ఛాన్స్ ఇచ్చామంటే మన రాష్ట్రం ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ రోజున మహిళలకి ఆసరా పేరుతో అక్కా చెల్లెమ్మలకి టోకరా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ అంటే జడిసి ఈవేళ ఎవరో క్యాండిడేట్గా రావడానికి కూడా ముందుకు రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవినీతి మంత్రి మీద ఉన్న ఆరోపణలు మీ అందరికీ కూడా తెలుసు. ఈవేళ ఆయనకి టిక్కెట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు బట్టి రాత్రి కూడా రమ్మన్నారు. ఇచ్చారో లేదో తెలియదు, ఇస్తారో తెలియదు. మరి ఆ పరిస్థితుల్లో ఎక్కడా కూడా మరి పోటీ చేసే అభ్యర్థి లేక ఈవేళ మళ్ళీ ఇంకోసారి ఆయనకే ఇవ్వచ్చు. ఆ రకమైన పరిస్థితులు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. ఖచ్చితంగా మా పుల్లారావు గారి ఆధ్వర్యంలో మరిన్ని జాయినింగ్లు మేము తీసుకుంటాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్వీప్ చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది, అలాగే 2004 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదని చెప్పి అదే కసితోటి మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా వెన్నంటి 2021 నుంచి ఇప్పటిదాకా మరి నా వెన్నంటి నడిచి నేను చెప్పిన పెద్దలు చెప్పిన అలాగే పార్టీ చెప్పిన కార్యక్రమాలు స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి ఆడిటోరియంలో వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ 2024వ సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షులుగా నున్న ఆనంద్, సెక్రటరీగా సిహెచ్విఆర్ గుప్తా, ట్రెజరర్గా కర్నాటి రంగారావు, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలుగా పొన్నగంటి స్వర్ణకాంతి, సెక్రటరీగా కొనకళ్ల ప్రభ, ట్రెజరర్గా నూను ఫణిశ్రీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్ర బ్యాంకు మేనేజర్ అయినటువంటి ఉత్తగిరి కామేశ్వర గారిని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవలు అందించాలని చెప్పి కోరికతో మరి మన్నీ మధ్యనే జన్మించిన జిల్లా, మరి ఆ జిల్లాకి ఈ సంవత్సరం రథసారులుగా నేనున్నట్టు మరి పవిత్ర కొవ్వూరు సమయం ఉంటే వైకుంఠం గారు వెళ్ళి వారిని కఠినంగా సత్కరించడం కోరుతున్నాం. పవన్ గారిని వచ్చి వారిని కఠినంగా సత్కరించడం కోరుతున్నాం. అదేవిధంగా మరి జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్తపడానికి పూర్వవలసిందిగా మన ప్రపంచ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు వైద్య జాతి ఖ్యాతి ఈ యొక్క 6 కూడా ఈ యొక్క కుడి చేతిని ఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నారు. ఆపరేట్ చేయాగా ఒకసారి ఏం చూడండి. ఆపరేట్ అధ్యక్షులుగా, కార్యదర్శిగా, కోశాధికారిగా కొద్దిగా
బాగానే ఉంది ఒకసారి. థ్యాంక్ యూ అండి. మరి ఈ కెన నుంచి కూడా ఈ యొక్క 6 వాసీ క్లబ్ తాడేపుగూడెం వనితా తాడేపుగూడెంకి అవునా కదా. మరి రాత్రికి లీడర్ చంద్రుడు, మన సృష్టి లీడర్ భగవంతుడు. కానీ మన వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ లీడర్ 2024కి లీడర్ రవిచంద్రన్ గారు. ఆయన మధురై వాస్తవులు ఆర్ రవిచంద్రన్ గారు. అటువంటి ఆర్ రవిచంద్రన్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం 320 జిల్లాకి నేను లీడర్గా మీ అందరి ముందు వేళించడానికి గల కారణం అనేక మంది నాయకులు సర్వీస్ చేస్తేనే వేళున్నారు. అటువంటిది జిల్లా నాయకుడిగా నేను ఎలాగైతే ఉన్నానో ఒక ఈ సభకి లీడర్ ఎవరంటే ఈ సభ లీడర్ ఆ ప్రెసిడెంట్ గారు. ఎందుకు డిజైన్ చేసాను అనేది కూడా మీ అందరికీ చిన్న మాటతో చెప్తున్నాను. మనం నిత్యం చేసే ఏ పని అయినా సరే ముందుగా మన అమ్మవారిని వేడుకోవాలి. అందుకోసం చెప్పి మా యొక్క లోగోను ముందుగా అమ్మవారి యొక్క లోగోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం ఈవేళ ఏ ఇంటర్నేషనల్ సంస్థ వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పేరు చెప్పుకొని మన వాసీ క్లబ్ తాడేపుగూడెం, వాసీ క్లబ్ వనితా తాడేపుగూడెం వేళ ఇక్కడ సమావేశమయ్యాము. అటువంటి వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థని ఎప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతో వాసీ క్లబ్ లోగోని కూడా అమ్మవారికి కుడి చేతి పక్కన ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి వాసీ క్లబ్ లోగోలో 2024 సంవత్సరానికి నా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆర్ రవిచంద్రన్ గారికి వారి యొక్క ఇమేజ్ ఏంటంటే బీ పాజిటివ్, బీ క్రియేటివ్. ఏ పని చేసినా సరే మీరు పాజిటివ్ గా ఆలోచించండి, ఏ పని చేసినా సరే క్రియేటివ్ గా ఉండేటట్టుగా చూడండి. వారి యొక్క ఆలోచన అది. అటువంటి లోగోను కూడా మన లోగోలో ఎడం వైపు పక్కనే ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నంత పాటు దాని వెనకాల బి అనే ఒక లెటర్ అనేది ఉంటుంది. అవునా కదా. బి అంటే ఏంటంటే అది కేవలం ఒక ఇంగ్లీష్ అక్షరం మాత్రమే కాదండి. వి అంటే మేము వైశ్యులము, అమ్మవారి వెంట మేము ఎప్పుడు ఉంటాము అనే ఒక ఉద్దేశంతో వి అనేది ఏర్పాటు చేశాము. వైశ్యులుగా మేము ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మేమందరం వాసవీయులుగా మారి వాసవీయులు అని చెప్పి వి అనేది దాంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో ప్రతి పదవికి కూడా అనేక మంది పోటీతత్వం ఉన్నప్పటికీ కూడా 2020 జిల్లా 2024 సంవత్సరానికి నేను గవర్నర్ గా ముందు వచ్చానంటే గల కారణం నాకు కూడా ఎంతో పోటీతత్వం ఉంది. అటువంటి పోటీలన్నింటినీ కూడా నేను విజయుడినై విక్టరీ సాధించి నేను ఈ సంవత్సరం జిల్లా గవర్నర్ గా మీ అందరి ముందు ఉన్నానని తెలియజేస్తున్నాను. అటువంటి విక్టరీకి చేయడమే బి. కానీ ఎంతో మంది గవర్నర్లు, ఎంతో మంది సభ్యులు, ఎంతో మంది వాసనలు ఉంటారు. అటువంటిది ఈ సంవత్సరం ఈ జిల్లా గవర్నర్ గా ప్రసాద్ ఉన్నాడంటే ప్రసాద్ ఎంతో మంది ఉన్నప్పటికీ వలివేటి ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. ఆ వలివేటి ప్రసాద్ నేను అందరికీ దాంట్లో బి అనేది నా ఇంటి పేరుని కూడా ఏర్పరచుకున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల కేంద్రంలో జైహో బీసీ సభ తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పాల్గొన్న జిల్లా బీసీ నాయకులకు ఎలాగండి స్వామి గారిని మాట్లాడుతుందా కూర్చున్నాం. అందరం వస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు యూత్ వారు కేక్ కటింగ్ చేసి తర్వాత పేదలకు దుప్పట్ల పంపిణీ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు, హ్యాపీ బర్త్డే లోకేష్ గారు.
ఎవరు కూడా గెంటుకోకూడదమ్మా, లైన్లో రావాలి, అందరికి వస్తాయి. వరుసగా రావాలమ్మా, లైన్లో రావాలి, ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాలి. ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే అది మాటలు కాదు. దాంతో పాటుగా సభ్యత్వం నమోదు మనం చాలా బాగా చేయడం జరిగింది. మరి ఈ రకమైన సిస్టమ్ అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం. కాకపోతే 2019 ఎలక్షన్లలో కొన్ని మోసపూరితమైన వాగ్దానాలతోటి కొంతమంది మోసపోయి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. ఈవేళ ప్రతి సామాన్యుడు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి. అలాగే కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయినాయి. 100 రూపాయల బిల్లు వచ్చేవాడికి 300 వస్తుంది, 300 వచ్చేవాడికి 800 వస్తుంది. ఈ రకంగా మరి కరెంటు ఛార్జీలని దారుణంగా పెంచేసిన పరిస్థితి. కొన్ని రైతులను ఏమన్నా ఆదుకున్నాడా అంటే ఎక్కడ చూసినా మరి బీసీ సోదరులకు ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని విషయాల్లో కూడా మనందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఏం చేద్దంటే ఈరోజు రాజకీయంగా పదవులు ఇచ్చే విషయంలో బీసీ సోదరులకి సుమారుగా 16,000 పోస్టులు పోయిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఏం చేద్దంటే కార్పొరేషన్లు పెట్టాడు, ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టానని 56 కార్పొరేషన్ పెట్టానని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ కేవలం ఆ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ కేవలం వాళ్ళకి కూర్చునే కుర్చీ కూడా లేదు. ఇంకా ముందుకెళ్తే కేవలం వాళ్ళ పదవి టోల్ గేట్ల దగ్గర కారు దాటడానికి తప్ప ఏ కార్పొరేషన్లోనూ ఏ కులంలో ఉన్న వ్యక్తులకి కూడా ఒక్కరికి కూడా ఉపయోగపడలేని పరిస్థితులు ఈ రోజు యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు. అలాగే ప్రతి ఒక్కరిని మనందరినీ కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలని ఇప్పుడు కొత్తగా పాఠం మొదలు పెట్టాడు. ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను సోదరులారా మీ అందరినీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.